వెల్కమ్ బ్యాక్ టు పీక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ ముసళ్ళన్నీ అప్సరలులా మారిపోతాయి. అయితే మీరు ఈ విధంగా ఎందుకు ఉన్నారు అని అర్జునుడు అడుగుతారు. దాంతో ఆ అప్సరలు ఈ విధంగా చెబుతారు, మేము ఈ నీటిలో స్నానం చేస్తూ ఉన్నాము. అప్పుడు ఒక ఋషిని చూసి ఆయన తపస్సుని ఏ విధంగా అయినా భంగం చేయాలి అని హాస్యానికి ఆయన తపస్సుని భంగం చేశాము. దాంతో ఆయన మాకు ముసలులా మారిపోమని శాపం ఇచ్చారు. అంతేకాకుండా ఒక మనిషి వ్యక్తి వల్ల మాకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు అని చెబుతారు. దాంతో ఆ విధంగా అర్జునుడు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఈయన కృష్ణుణ్ణి కలిసడానికి వెళ్తారు. వీరిద్దరూ రైవాతక అనే ఒక పర్వతం మీదకు వెళ్తారు. ఈ పర్వతం మీద వృష్ణి అనే ఒక పండుగ చాలా బాగా జరుపుకుంటారు. అయితే అప్పుడే శ్రీకృష్ణుడి సోదరి అయిన సుభద్రను చూసి ప్రేమలో పడతారు. ఇది కృష్ణుడికి చెప్పగా కృష్ణుడు క్షత్రియులు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అంటే ఆమెను తీసుకువెళ్ళడమే మంచిది అని చెబుతారు. దాంతో అర్జునుడు ఒకసారి తన సోదరుడైన యుధిష్ఠిరుడిని కూడా అడుగుదాము అని యుధిష్ఠిరుడికి లేఖ రాస్తారు. యుధిష్ఠిరుడు కూడా దానికి ఒప్పుకుంటారు. దాంతో సుభద్రను ఎత్తుకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. సుభద్ర కూడా దానికి ఒప్పుకోవడంతో సుభద్రను తీసుకొని వెళ్తారు. అయితే ఇది తెలుసుకున్న యాదవ వంశస్థులు ఇంకా బలరాముడు చాలా ఆగ్రహానికి గురవుతారు. అర్జునుడి మీదకు యుద్ధానికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఉంటారు. అయితే వీరు అర్జునుడి మీదకు యుద్ధానికి వెళ్తారా లేదా ఆగిపోతారా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.